పార్వతీపురం మన్యం జిల్లాలో మొబైల్ రికవరీ మేళా నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 42 లక్షల రూపాయల విలువైన 206 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ పోయిన వెంటనే CER పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తే వాటిని సులభంగా తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఎస్పీ సూచించారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ASP అంకితా సురానా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిమ్మక నాగార్జున పోగొట్టుకున్న ఎవరికైనా దొరికిన వెంటనే మాకు అందించడం ఒకటి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మొబైల్ ఫోన్ ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి. అలాగే పోయిన వాళ్ళు కూడా ఏదైనా CIRలో డైరెక్ట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మాకు చెప్పినా కూడా మేము దాంట్లో రిజిస్టర్ చేస్తాం. దెన్ మొబైల్ ఫోన్ ఎప్పుడు లైవ్లో వచ్చినా కూడా ట్రాకింగ్ చేసి మేము వెంటనే రికవర్ చేస్తాం. సో దీంట్లో ఇవాళ కార్యక్రమంలో బాధితులందరికీ కూడా ప్రాపర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని వారి యొక్క మొబైల్ ఫోన్స్ వారికి చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. అలాగే ఇన్ని మొబైల్ ఫోన్స్ రికవరీలో ఎఫర్ట్స్ పెట్టినందుకు మా సైబర్ క్రైమ్ అండ్ సోషల్ మీడియా టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, SI రవీంద్రరాజు మరియు వారి టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను. వారితో పాటు మా ఆల్ SHOs హెల్ప్ రికవరీ. దీంట్లో ప్రధానంగా చూస్తే మనకి ఎక్కువ ఈ 206 మొబైల్స్లో స్టేషన్ వారీగా ఎక్కువ పాల్గొండా 90 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా పార్వతీపురం టౌన్ ఒక 25 మొబైల్ ఫోన్స్, సీతంపేట 17 మొబైల్ ఫోన్స్, మిగతా పోలీస్ స్టేషన్స్ కూడా 10-15 ఈ విధంగా అన్ని పోలీస్ స్టేషన్స్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది మేము నిరంతరం కొనసాగిస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మొబైల్ ఫోన్స్ పట్ల ప్రజలు మీ ద్వారా మేము కోరుకునేదంటే